వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది అని కొందరు చెబుతూ ఉంటే అదేం లేదు, కేవలం ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమలు చేస్తున్నాడు అని కొందరు అంటున్నారు. ఇక నిన్న ఇరాన్ అమెరికా మధ్య 2 వారాలు సిస్ ఫైర్ ప్రకటించిన విషయంలో పాక్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ పెద్ద ఎత్తున వివాదానికి మరియు ఎగతాళికి దారితీసింది. అసలు ఏం జరిగింది అంటే, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతిని కోరుతూ షెహబాజ్ షరీఫ్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే ఆ సందేశం పైన డ్రాఫ్ట్ పాకిస్తాన్ పిఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ లో పాకిస్తాన్ ప్రదేశ్ సందేశం అనే శీర్షిక కూడా కలిసి పోస్ట్ అయ్యింది. అంటే ఎవరో పంపిన డ్రాఫ్ట్ ని పాక్ ప్రధాని టీం నేరుగా కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేసినది స్పష్టమైంది. ఈ సందేశం పైన ఉన్న హెడ్డింగ్ ని బట్టి ఇది పాకిస్తాన్ ప్రధాని కార్యాలయం సొంతంగా రాసింది కాదని, సాధారణంగా ప్రధాని సిబ్బంది తనను తాను పాకిస్తాన్ ప్రధాని అని డ్రాఫ్ట్ లో రాసుకోరు. ఇది బయట వ్యక్తులు అంటే ముఖ్యంగా అమెరికా లేదా ఇతర దేశాల ప్రతినిధులు రాసి పంపితే పాక్ ప్రధాని షేర్ చేసినట్లుగా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ నిర్ణయానికి అనుగుణంగా ఈ ట్వీట్ ఉంది. దీంతో ఈ స్క్రిప్ట్ ని ట్రంప్ బృందమే పంపిందని, షరీఫ్ దానిని కేవలం కాపీ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పొరపాటును గమనించిన ప్రధాని టీం వెంటనే ఆ డ్రాఫ్ట్ అనే పదాన్ని తొలగించి సందేశాన్ని ఎడిట్ చేసింది. కానీ అప్పటికే నెటిజన్లు దాన్ని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు. దాన్ని కూడా నేను ప్లే చేస్తున్నా చూడండి. పాకిస్తాన్ విదేశాంగ విధానం మరియు కమ్యూనికేషన్ స్వతంత్రంగా లేదని, వేరే దేశాల ఆదేశాల ప్రకారం నడుస్తుందని ఈ సంఘటన నిరూపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈ సంఘటన పాక్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడేసింది, పాక్ ప్రధాని ఇజ్జత్ తీసేసింది అంటున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.